ఎవరు వచ్చారు? సో నాకైతే ప్రియ గారు. పెరుగు పచ్చడి ఆంటీ. పాప ఆంటీ అంటాం అన్యాయం. లేదు మా ఆంటీని నేను చూడండి దూరస్తాం వల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆంటీనే. వెనెల మేడం మహాత్యం వల్ల నేను నిజంగా ఇంత స్లిమ్ అయ్యి ఈరోజు ఇలా ఉండటానికి ఒక ఆకారం అయితే ఉందంటే మేడం దయ నిజంగా. అది మీరు కష్టపడ్డారు. లేదు మా దానికి సపోర్ట్ కూడా ఉండాలి, కోఆపరేషన్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఎంకరేజ్మెంట్ నా అలాగా ఫుడ్ తినే వాళ్ళకి ఎంతో మోటివేషన్ అంటారా, మోటివేషన్ అట్లా ఉంటే తప్ప ఇంత తగ్గడం అనేది కదా నిజంగా. అండ్ తగ్గి నేను నిజంగా ఎందుకంటే పుట్టడం ఒక గొప్ప ఏం కాదండి. మనుషులు ఎలాగైనా పుడతారు. పుట్టిన తర్వాత మనం ఏదైనా సాధించాలి అనే అవగాహన లేకుండా ఇంత శరీరం పెంచుకొని ఇద్దరు పిల్లలు ఉన్నారని జ్ఞానం కూడా లేకుండా లావ్ అయిపోవడం అనేది నా తప్పు. అసలు అసలు మోటివేషన్ తెచ్చుకొని చేశారు చూడండి. అసలు మీరు ఇంత అందంగా ఉండి నాకు అర్థం కాదు. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా లేదు మా నేను అసలు లేరండి. చెమటలు, చిరాకు ఇదంతా నలుపుగా ఉండేది. చిరాకు, టెన్షను. నేను జస్ట్ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి అన్న మాటకి 1.5 month తర్వాత కాల్ చేశారు ఐబ్రోస్ అయ్యాక. సెకండ్ సిట్టింగ్ కూడా రాలేదు, మధ్యలో ఒకసారి వచ్చారు. అండ్ షీ ఈజ్ మై వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 40 kgs తగ్గి ఇప్పుడు 6 months నుంచి మెయింటెనెన్స్ డైట్ 42 kgs 42 kgs తగ్గి ఒక 3 kgs అప్ అండ్ డౌన్ అవుతూ మెయింటెనెన్స్ డైట్ ఇయర్లీ తీసేసుకున్నాను. తన వల్లే నేను ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజెస్ పెట్టింది కూడా. ఒకసారి ఇలా పెడితే బాగుంటుందని పెరుగు పచ్చడి ఎలా మెయింటైన్ చేస్తున్నారని నన్ను అడిగినప్పుడు సో దానివల్లే నేను అనౌన్స్ చేశాను. సో ఎవరైనా వెయిట్ తగ్గాలి పెరుగు పచ్చడి ఆంటీ లాగా ఆంటీ అంటాను లేదు మా ఆంటీనే అలా అందంగా అవ్వాలి అనుకుంటే ఈ పాప కూడా తగ్గి ఎన్ని రోజులైందిరా? 1 year దాటిపోయి మెయింటెనెన్స్ డైట్ లో జాయిన్ అయ్యి తను ఇంకా ఏం పెరగలేదు. తను అంతే, చిన్నమ్మాయి కూడా అంతే. చిన్నమ్మాయి అసలు ఫస్ట్ నుంచి సన్నం కాదు మా, తను హైట్ మీద కనిపించదు, తనకన్నా తనే లావు. కానీ తను తగ్గి ఇప్పుడు అంత అంటే ఇప్పుడు అసలు మేనేజ్ చేసుకుంటా ఉంది. చిన్నదైనా సరే హైట్ మీద కనిపించట్లేదు కానీ మీకు తను 6.5 kgs, తను 18 kgs, నేను 42 kgs. ఇప్పుడు ఒక 3 kgs పెరిగారు. అప్ అండ్ డౌన్ అంటే తను వీడియోస్ చేసినప్పుడు తినాలి, వీడియోస్ లేనప్పుడు తను బ్యాలెన్స్ డైట్ లో ఉంటది. అది సొంత ఇంట్లోకి వెళ్ళాం కాబట్టి తిను కూడా తినే వీడియోలు నేను చూస్తాను బాగా ఇంట్రెస్టింగ్ గా కెమెరా పెట్టి. నాకు కూడా తినాలనిపించే తింటది ఏరా కేసరి మనలాంటి తిండిపోతులకి కూడాను మేడం డైట్ అసలు ఒక అవును. మీరు ఆ 3 రోజులు తిన్నా కూడా తర్వాత డైట్ చేస్తాము. కానీ 3 రోజులు తిన్నప్పుడు కూడా ఒక భయం ఉంటుంది. తిన్నప్పుడు సంతోషం కూడా ఉన్నట్ల, అంటే ఎందుకు తింటున్నావు, ఎందుకు ఇంత తినాలి అన్న ఒక అవగాహన. ఎవరన్నా లావుగా వెళ్తున్నా, ఎవరన్నా ఇంత లావు కనిపించినా ఎందుకు ఇలా తింటున్నారు వీళ్ళు, తర్వాత గురించి ఆలోచించరా, ఇట్లా అనిపిస్తుందమ్మా నిజంగా. కానీ ఫ్యామిలీలోకి వెళ్ళినా అదొక మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది. అవును, చుట్టాలు మా వాళ్ళు ఏంది ఇంత స్లిమ్ అయ్యావు. ఎవరైనా రీసెంట్ గా మేము మేడం కలవడానికి వచ్చి ఒక బయట దిగినప్పుడు టీ తాగడానికి ముందు కనిపించి పెరుగు పచ్చడి ఏంటి ఇంత స్లిమ్ అయ్యారా ఇంతే అంటే అంతగా గుర్తిస్తున్నారు మనుషులు. అంతలా ఉన్న నేను ఇలా అవటం అనేది చాలా గ్రేట్. నాకు ఇంకొక జన్మ లాంటిది అనమాట. అది మా మేడం చాలా మంచి మేడం అండి, నిజంగా చెప్తున్నా. ఇలా నాకు భుజం మీద చేసినప్పుడల్లా చాలా సంతోషమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనిషిని స్లోగా చెప్పుకొని తగ్గించడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఎప్పుడు కూడా చెప్తానండి, మంచి మనిషి, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి ఎంతమందికి నిజంగా ఒక ఆదర్శమూర్తి. వెయిట్ లాసే గోల్గా తీసుకొని ఎంతో మందిని తగ్గించాలని ఒక టార్గెట్ పెట్టుకున్న ఒక గొప్ప వ్యక్తి. నేను ఆ మనిషి తత్వం నాకు నచ్చి నేను మా పిల్లలతో కూడా మేము ఎప్పుడు డిస్కషన్ చేసుకుంటాం. ఒక మనిషి ఇంతమందిని తగ్గించాలని ఇలా ఒక టార్గెట్ పెట్టుకొని అతి తక్కువ ఫీజులు తీసుకొని జాయిన్ అంటే అసలు ఫీజు అయినా సరే ఫీజులు నోటెడ్. నేను మొన్న కూడా నేను అదే చెప్పానండి. నేను చేసే సర్వీస్ నాకు తెలుసండి. సో నేను ఎవరిని ఫోర్స్ చేయను, టిప్స్ చెప్తున్నాను, యూ కెన్ ఫాలో. లేదా వెనీలా డైట్ బాగాలేదా నేను జాయిన్ అవ్వమని అన్నాను. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే నేను కావాలి అనుకుంటే నేను రిజాల్వ్ చేశానా లేదా అనేది పెరుగు పచ్చడానికి అసలు చాలా మంది మాకు తెలిసిన నా సర్కిల్ లో కూడా ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, బంధువులు కావచ్చు, చాలా మంది కూడా ఇళ్లలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళే డైట్లు చేసుకుంటా అంటే ఒక సొసైటీనే కదిలించిన గొప్ప వ్యక్తి మా మేడము. స్పార్కిల్ అనేది అంత గొప్ప వ్యవస్థ. నాకు తెలిసినంత వరకు మిలియన్స్ లో మేడం నేను జాయిన్ అయినప్పటి నుంచి మిలియన్స్ లో చూస్తున్నారు. ఎక్కడికిన్నా సరే వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్. ఇంక ఇదే నన్ను ఇంతకుముందు పెరుగు పచ్చడి అంటే హాయ్ ఎలా ఉన్నారనే వాళ్ళు, పెరుగు పచ్చడి అంటే స్లిమ్ అయ్యారే, స్పార్కిల్ అంటే మీరేనా అని అడుగుతున్నారు. మన ఒక థియేటర్కి వెళ్ళాం మేము మూవీకి. సో ఈరోజు ప్రియ గారు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బొమ్మలా ఉన్నారు. సో అలానే మీరందరూ మోటివేట్ అయ్యి తగ్గాలని కోరుకుంటూ, ప్రియ గారు ఇన్స్పైర్ చేస్తూ
మీకు అందరికీ అందుకే పోస్ట్ చేశారు. ఎవ్రీ 15 days 10 days కి ముగ్గురు రిజల్ట్స్ పోస్ట్ చేశారు. యూ కెన్ చెక్ ఆల్ ద వీడియోస్ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అయ్యో లేదు నిజంగా, ఎందుకంటే మా మేడం నాకు ఇంకో జన్మనిచ్చారు కాబట్టి అంతే.